విగ్రహాన్ని అవమానించినటువంటి వెంటనే జై భీమ్. జిల్లా సారంగపూర్ మండలం నాగనూరు గ్రామంలో కొందరు సంఘ విద్రోహ అగ్రవర్ణ దుండగులు ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి అవమానపరిచే విధంగా చెప్పుల దండ వేయడం జరిగింది. మరి ఈ యొక్క సంఘటన యావత్ దేశాన్ని, భారతదేశ ప్రజలందరినీ, అంబేద్కర్ వాదులందరినీ అవమానించిన ఇలాంటి సంఘ విద్రోహ శక్తులపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలి, దేశద్రోహం కేసు పెట్టాలని దళిత సంఘాల పక్షాన డిమాండ్ చేస్తూ మరి ఈ యొక్క సంఘటన జరిగిన వెంటనే పోలీస్ శాఖ వారు, గౌరవ ఎస్పీ గారు, డిఎస్పీ గారు, స్థానిక ఎస్ఐ గారైతే వెంటనే స్పందించి ఒక 4 వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగిందని మా దృష్టికి వచ్చింది. మరి పోలీసు వారికి కూడా మేము అభినందనలు తెలియజేస్తున్నాము. ఇంతకుముందు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఎవడైతే దుండగులు ధ్వంసం చేశారో వారిని కూడా అదుపులోకి తీసుకోవడానికి తొందరనే అదుపులోకి తీసుకున్నందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ మొన్న దుబ్బరాజన్న జాతరలో ఒక ఆశా వర్కర్ మహిళపై అత్యాచారం జరిగింది. మరి దానికి కూడా ఎస్సీ ఎస్టీ కేసు విషయంలో జాప్యం జరిగిందని మా దృష్టికి వచ్చింది. అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరుతూ మరి యావత్ సమాజానికి కానీ ఇలాంటి చేసిన వ్యక్తులకు ఈ సందర్భంగా గుర్తు చేస్తుంది ఒకటే, మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించక ముందు మన దేశంలో మహిళలకు చదువుకునే హక్కు లేదు, వారికి మనతో సమానంగా ఉండే హక్కు లేదు, విద్య రాజకీయ రంగాల్లో హక్కు లేదు. కేవలం రాజ్యాంగం ద్వారానే మహిళలందరికీ సమాన హక్కులు కల్పించడం జరిగింది. అదేవిధంగా ఓటు హక్కు కూడా కల్పించడం జరిగింది. మన అక్కలు చెల్లెలు, మీ అక్కలు, మీ చెల్లెలు, అమ్మలు చదువుకున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. వారి ఉద్యోగాల్లో వెటర్నిటీ లీవ్స్ ఉన్నాయంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భిక్ష తప్ప ఇంకొకటి కాదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించి ఇలాంటి సంఘటనలు మరొకసారి పునరావృతం కాకుండా చూడాలని, ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తూ కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులందరికీ, మీడియా మిత్రులకు, పోలీసు వారికి జై భీములు, నమస్కారాలు. జగిత్యాల జిల్లా సారంగపూర్ మండల పరిధిలోని నాగనూరులో ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మరి చెప్పుల దండి వేయడం అంటే యావత్ సమాజం అంతా కూడా మరి అవమానించినట్టే. ఇలా భారతదేశ రాజ్యాంగం, బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు కల్పించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ మీద ఇవాళ అవమాన రీతిలో చెప్పుల దండ వేయడం అంటే యావత్ అన్ని వర్గాల ప్రజలను అవమానించినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. ఎవరైతే పోలీసు వారు ఉన్నతాధికారులు వెనువెంటనే స్పందించి మరి కేసు నమోదు చేసినట్టు మరి తెలుస్తూ ఉంది. ఏది ఏమైనా ఎస్సీ ఎస్టీ చట్టంలో ఉన్నటువంటి కేసు పెట్టి పీడీ యాక్ట్ కేసు కూడా నమోదు చేసి వారిని కఠినంగా శిక్షించి మరొకసారి ఇలాంటివి జరగకుండా మరి పునరావృతం కాకుండా కాపాడవలసిన బాధ్యత పోలీసులపై ఉంది. ఒక దళితుల కోసం దళితులే అంబేద్కర్ దళితుడనే ప్రాధాన్యంగా కాకుండా యావత్ సమాజం అంతా కూడా ఇవాళ ఖండించాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు ఇవాళ రాజకీయంగా కానీ, ఉన్నత విద్యలో కానీ అన్ని రకాల ఇవాళ సమానత్వం ఉందంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టినటువంటి భిక్ష. ఏది ఏమైనా ఇప్పుడు ఉన్నటువంటి వెనువెంటనే శిక్షించి వారిని కఠినంగా శిక్షించి ఇలాంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని సందర్భంగా తెలియజేస్తూ వారిని కఠినంగా శిక్షించాలని ఎంఆర్పీఎస్ జిల్లా పక్షాన్ని మేము డిమాండ్ చేస్తాం.